రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఎన్జిఓలు మొదటిసారి హైదరాబాద్ లో నిర్వహిస్తున్నటువంటి సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు ఎన్జిఓలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ఎల్బీ స్టేడియంలో ఉదయం నుంచే జనాల కోలాహలం మాత్రం మొదలైందని చెప్పుకోవచ్చు. జిల్లాలకి వస్తున్నటువంటి ఎన్జిఓ నాయకులు స్టేడియానికి చేరుకుంటున్నారు. ఇప్పటికే దాదాపు 10,000 మంది కూడా దీన్ని స్టేడియానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఏపీ ఎన్జిఓల రాక మొదలైనటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ జిల్లాలకి వచ్చినటువంటి ఏపీ ఎన్జిఓ నాయకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మొత్తం ఎంతమంది మీరు వచ్చారు? కృష్ణా జిల్లా నుంచి కైకలూరు తాలూకా యూనిట్ నుంచి వచ్చాం సార్. మేము 100 మంది పైగా మేము వచ్చాం. ఇంకా చాలామంది బస్సుల్లో వచ్చారు, వేరే వేరే ప్రాంతాల్లో బస్సులు ఎక్కి వచ్చారు. ఈ సమైక్య రాష్ట్రంగా ఉండేంత వరకు కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉండేంత వరకు కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో ఉద్యమాన్ని ఆపేది లేదు. మా జీతాలు ఆపినా, ఎస్మా ప్రయోగించినా, ఎటువంటి ప్రభుత్వం ఎటువంటి తీవ్రమైన చర్యలు పూనుకున్నా సరే మేము సమ్మె కూడా ఆపేది లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మాకు జీతాలు ఇవ్వకపోయినా మేము ప్రాణాలను అర్పిస్తాం, కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్ సాధించే వరకు మాత్రం ఈ పోరాటం ఆపేది లేదు. ఈ సందర్భంగా మేము తెలియజేసుకున్నాం. లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ కూడా ఆల్రెడీ అందరూ హైదరాబాద్ నిన్న పొద్దున నుంచి ఈ రోజు ఉదయం వరకు రావడం జరిగింది. వారందరూ ఎల్బీ స్టేడియంకి తరలి వస్తున్నారు. మీరు చెప్పండి సార్, అంటే ఈ సభ ద్వారా ఎటువంటి ఆకాంక్షలు మీరు కేంద్ర ప్రభుత్వానికి